వెల్కమ్ టు అత్తచేతివంట. ఈరోజు నేను ఈ వీడియోలో బ్రేక్ఫాస్ట్ రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నా. జీడిపప్పు ఉప్మా. ఇది అందరికీ తెలిసిన రెసిపీ అయినా చేసే విధానాన్ని బట్టి టేస్ట్ మారిపోతూ ఉంటుంది. ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు. లెట్స్ స్టార్ట్ ద వీడియో. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి తీసుకుందాం. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుందాం. నెయ్యి హీట్ అయ్యాక జీడిపప్పుని వేసి దోరగా ఫ్రై చేసుకోవాలి. మీరు నెయ్యి తినడం ఇష్టం లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చండి. నెయ్యిలో వేపిన జీడిపప్పు అయితే ఈ రెసిపీకి చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ప్లేట్లోకి తీసుకుందాం. మరొక కడాయి తీసుకుని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ మినప్పప్పు, వీటన్నిటిని యాడ్ చేసుకుందాం. కొన్ని జీడిపప్పులను అలాగే 2 టేబుల్ స్పూన్ పల్లీలను కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద బాగా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, టమాటా ముక్కలు, క్యారెట్ ముక్కలు, అలాగే కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని యాడ్ చేసుకుందాం. ఈ వెజిటేబుల్స్ అన్నీ బాగా కుక్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ దగ్గరికి ఇలా మగ్గాక ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. కప్పు రవ్వకి 3 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలండి. అప్పుడే ఉప్మా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఎక్కువ వాటర్ యాడ్ చేసిన లూజ్గా ఉంటుంది. మరీ తక్కువగా వేసుకున్న ఉప్మా సరిగ్గా ఉడకదు. కాబట్టి ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకుంటున్నామో అదే కప్పుతో వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పుని వేసుకుందాం. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ వాటర్ని బాగా బాయిల్ చేసుకుందాం. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపును కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకి 1/2 కప్ సేమియా పుల్లల్ని వేసుకుందాం. ఈ సేమియా పుల్లలు వేయడం వల్ల ఈ ఉప్మా టేస్ట్ అనేది మారిపోతుందండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేయండి. అలాగే కప్ ఉప్మా రవ్వను యాడ్ చేసుకుందాం. చూడండి, రవ్వ వేసేటప్పుడు ఒకవైపు ఇలా కలుపుతూ మరో చేత్తో రవ్వను వేసుకోవాలండి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలి. చూడండి, రవ్వ అంతా దగ్గరికి అయిపోయి ఎంత పర్ఫెక్ట్గా కుదురుతుందో కదా. ఈ రవ్వని కుక్ చేసుకున్నప్పుడు మంట మీడియం ఫ్లేమ్లోనే ఉండాలండి. ఇప్పుడు మనం నెయ్యిలో వేయించిన జీడిపప్పును యాడ్ చేసుకుందాం. అంతే, చాలా ఈజీగా కుక్ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.